నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారం. తండ్రికి తగ్గ తనయుడు అని ఒక సామెత ఉంది. ఇప్పుడు ఈ సామెత సరిగ్గా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి సరిపోలుతుంది అని చెప్పేసి రాష్ట్ర ప్రజలు అంటున్నారు. ఎందుకు అంటే ఆ రోజు తండ్రి గారు ఐటీ తీసుకొస్తే ఈరోజు కొడుకు ఏఐని తీసుకొచ్చారు. అంటే రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి పదంలో నడిపించాలి, అలానే రాష్ట్రాన్ని నెంబర్ 1 ప్లేస్లో ఎలా నిలబెట్టాలి అని చెప్పేసి తండ్రి కొడుకులు అహర్నిశలు ఏదైతే శ్రమ చేస్తున్నారో దీనికి తగిన గుర్తింపు అనుకోవాలా, లేదంటే దీన్ని ఎలా చూడాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అమ్మ. సార్, తండ్రికి తగ్గ తనయుడు అంటే చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ని చూపిస్తున్నారు. ఆ రోజు ఆయన 20 ఏళ్ల క్రితం ఐటీని తీసుకొస్తే ఈరోజు కొడుకు ఏఐతో ముందుకొచ్చారు. దీనికి మీరేమంటారు? ఒకటేమో అంటే తండ్రికి తగ్గ కొడుకు అన్నారు. దాంటే కూడా వ్యక్తిగతంగా కూడా లోకేష్ గోల్డెన్ స్పూన్తో పుట్టాడైనా. అవును సార్. తాత సీఎంఓ, తండ్రి సీఎంఓ, మావయ్య కూడా ఎమ్మెల్యేగాను అతను ఉన్నారు. ఒక మేనత్ ఏమో సెంట్రల్ మినిస్టర్ చేసింది, ఒక పార్టీకి అధ్యక్షురాలుగా చేసింది ఆమె, ఇప్పుడేమో ఎంపీ. అంటే అతను కూడా ఒక గోల్డెన్ స్పూన్తో పుట్టిన వ్యక్తి. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చిన్న వయసులోనే నానా రకాల మాటలు పడ్డాడు. అతని మాట తీరు కావచ్చు, అతని బాడీ గురించి కావచ్చు, రకరకాలుగానటువంటి శారీరకంగా, మానసికంగా అనేక రకాలుగా హింసించారు. ఎదురుగుండా తండ్రిని అసెంబ్లీలో వీళ్ళ తల్లిని ఉద్దేశించి మాట్లాడినప్పుడు తండ్రి పెట్టుకున్నటువంటి కన్నీరుని చూశాడు ఆయన. జనగళం పేరుతోటైనా ప్రజల్లోకి వెళ్ళినప్పుడు అసలు అన్ని 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 అంటే అన్ని మైళ్ళు నడవగలడా అన్ని రకరకాలుగా కామెంట్స్. అతను వెళ్తున్నప్పుడు పాదయాత్రల్లో కూడా అనేక రకమైన ఇబ్బందులు గురి చేయడం, రకరకాలుగా ఇబ్బందులు పెట్టారు. ఏదైతే మంగళగిరిలో ఈ రోజున అద్భుతమైన మెజారిటీతో గెలిచాడో అదే మంగళగిరిలో ఒకప్పుడు ఓడిపోయాడు. ఆయన ఓడిపోయిన చోటే గెలిచి చూపించాడు. నాకెందుకులే అనుకుంటే అతనికి అదిపేది లేదు. అటువంటిది ప్రజల గురించి అనుకున్నాడు ఆయన. ప్రజల గురించి అనుకున్నాడు కాబట్టి ఒక పక్కన 73-74 సంవత్సరాల వయసులో చంద్రబాబు నాయుడు గారు పడుతున్న కష్టం చూసాడు ఆయన. ఆ తల్లి కూడా కొంత సహకారం చేస్తుంది ఆమె కూడా. దాంతో అతనిలో ఉన్న తపన ప్రజలకు అర్థమైంది. ఓహో, లీడర్గా ఎదిగాడు బాగా. అతన్ని కేవలం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కొడుకుగానే చూసేటువంటి వ్యక్తులు వ్యక్తిగతంగా సింగిల్గా ఒక లీడర్గా ఎదిగాడు అనేటువంటి భావన కల్పించేలా అతని ప్రయత్నం అతను చేశాడు. ఎవరేమనుకున్నా ఇది మాత్రం వాస్తవం. అయితే ఈ రోజున ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 2024 ఎలక్షన్స్కి కూటమి ప్రభుత్వం అధికారం వచ్చేటప్పటికి రాష్ట్ర పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితిలా ఉంది. ఒకటి, ఆర్థికంగా చాలా చిదిగిపోయి ఉన్నాం. రెండోది, రాష్ట్రం వైపుకి ఏదన్నా పరిశ్రమలు పెట్టడానికి ధైర్యం చేసే సాహసం ఏ పారిశ్రామికవేత్త చేయకుండా చేసేసాడు జగన్మోహన్ రెడ్డి. భయపడే పరిస్థితి తీసుకొచ్చాడు. దాంతో పెద్ద టాస్క్ మాట. ఇలాగా ఈరోజు మన రాష్ట్రానికి పరిశ్రమలు వచ్చి పెట్టుబడి పెట్టాలంటే వాళ్ళకి ఎంతో భరోసా. ఏది ఇవ్వాలి? మేము వస్తాం, పెట్టుబడి పెడతాం, పరిశ్రమ స్థాపిస్తాం. కరెక్ట్గా అన్ని లైన్లోకి వచ్చేటప్పటికి మళ్ళీ ఏమైనా గవర్నమెంట్ మారి జగన్మోహన్ రెడ్డి వస్తే మా పరిస్థితి ఏంటి అన్న ప్రశ్నకి సమాధానం కూడా చెప్పాలంటే చాలా పెద్ద టాస్క్ అది. అయినా కూడా జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ మరోసారి అవకాశం ఇచ్చే ఛాన్స్ లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు డిసైడ్ అయిపోయారని చెప్పడం, అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వనరుల గురించి చెప్పడం, మానవ వనరులు కావచ్చు, సహజ వనరులు కావచ్చు, దాంతో కష్టపడే తత్వం ఉన్నటువంటి మనుషులు అంతా ఇక్కడ ఉన్నారు. అద్భుతమైన యువత ఉంది, మేధస్సు ఉంది. వాళ్ళందరినీ వినియోగించుకోండి, మీకు తగ్గ రాయితీలు మేము ఇస్తామని చెప్పడం, ఇవన్నీ చెప్పడంతో ఈ రోజున IBM కావచ్చు, లేదా యాక్సెంచర్ కావచ్చు, దీని ఏమంటారు ఇన్ఫోసిస్ లాంటి కంపెనీస్ కావచ్చు, ఐటీ సంబంధించినటువంటి, అది కాకుండా కార్ల ఫ్యాక్టరీస్ కావచ్చు, అది ఎలక్ట్రానిక్స్ కావచ్చు, ఫార్మాస్ కావచ్చు. ఈ రోజున గూగుల్ కంపెనీ వచ్చి అమెరికా తర్వాత నెక్స్ట్ మనకి వైజాగ్లోనే 1 గిగావాట్ మెగాపిక్సెల్ డేటా సెంటర్ పెట్టడం అంటే మాటలు కాదు. అది సాధించడానికి చాలా కష్టపడాలి. ఎందుకంటే రాష్ట్రాల మధ్యన పోటీ ఉంది. ఒక పరిశ్రమ వస్తుందంటే మా రాష్ట్రంలో పెట్టండి అని చెప్పి పోటీలు పడుతున్నారు అందరూ. అటువంటిది మన రాష్ట్రానికి తీసుకురావడం అనేది సక్సెస్ సాధించడం చాలా గ్రేట్. మనం ఏమనుకున్నామంటే వాళ్ళు వస్తారో ఒక $10 బిలియన్ పెట్టుబడి పెడతారు అన్నట్టుగా మనకు తెలిసింది. కానీ ఆయన వచ్చిన తర్వాత ఆయన అనౌన్స్ చేసింది ఎవరు? గూగుల్కి సంబంధించిన ఆయన $15 బిలియన్ పెట్టుబడి పెడతామని. దాంతో అంటే వాళ్ళకి అంత నమ్మకం కుదిర్చారు. వైజాగ్ అన్న ప్లేసు, అక్కడ వాటర్ ఫెసిలిటీస్ కావచ్చు, అన్నిటికీ అద్భుతం. ఇప్పుడు సముద్ర మార్గం నుంచి కేబుల్స్ వేయాలి అంటే మళ్ళీ ఇతర దేశాలకి డేటా ఇవ్వాలి. దానికి చాలామంది ఏమంటారు,
అంత పెడుతున్నారు కదా, మన అమర్నాథ్ ఉన్నాడు కదా కోరుగుడ్ల మంత్రి, ఆయన ఏమొస్తుంది అంత పెట్టుబడి పెడుతున్నారు, ఇన్ని వేల కోట్ల రూపాయలు వాళ్ళకి రాయితీలు ఇస్తున్నారు, భూమి నీరు అన్నీ కలిపి, కానీ వాళ్ళకి కల్పించే ఉద్యోగాలన్నీ ఉద్యోగాలకి ఇచ్చే రాయితీలకి లింక్ ఉందని చెప్పారు కదా అన్నారు. కరెక్టే. ఇక్కడ విషయం ఏంటంటే డైరెక్ట్గా పనిచేసే ఎంప్లాయీస్ 2,000 మంది 3,000 మంది ఉండొచ్చు, కానీ ఇండైరెక్ట్గా దానివల్ల యూజ్ అద్భుతమైనటువంటి ఇండైరెక్ట్గా అనేక మంది దాదాపు 1,88,000 మందికి ఉద్యోగాలు కల్పించేటువంటి విధానంతో రూపొందుతుంది. రెండో ప్రశ్న, ఎందుకంటే కొంత బయట ప్రజల నుంచి వచ్చే ప్రశ్నలు, ఇది ఇతర దేశాలు చాలా డెవలప్డ్ అయిన స్టేట్లన్నీ కూడా పాటు చిన్న దేశాలు కూడా ఇది ఇటువంటి డేటా సెంటర్ పెట్టడం వలన పొల్యూషన్కి ఇబ్బంది కలుగుతుంది, విద్యుత్తుకి ఇబ్బంది, వాటర్కి ఇబ్బంది, అందుకని ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు, మన వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. భారతదేశంలో చాలా చోట్ల డేటా సెంటర్లు ఉన్నాయి, హైదరాబాద్లో ఉన్నాయి, బెంగళూరు ఉన్నాయి, కలకత్తా ఉందని చాలా చోట్ల ఉన్నాయి. అంటే ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటంటే ఒకటి వాస్తవం ఉంది, ఏదైనా ఒక పరిశ్రమ పెట్టారంటే దానివల్ల ఒక 1000 మందికి 2,000 మందికి ఉపయోగపడి కొన్ని లక్షల మంది జీవితాల మీద ప్రభావం చూపించేది అయితే మనకు వద్దు. కానీ దాంతోపాటు వాళ్ళు ఏమంటున్నారు, ఇక్కడ పవర్ సప్లై మీద ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళే రెన్యూవబుల్ ఎనర్జీని వాళ్ళు డెవలప్ చేసుకుంటామని చెప్పేసి వాళ్ళే అంటున్నారు. అంటే మిగతాది ఏమైనా కొద్దిగా అవసరమైతే బయట నుంచి తీసుకుంటారు. అంటే దాంతోపాటు ఏమవుతుందంటే అమ్మ, రానున్న రోజుల్లో ఈ డెవలప్ అవుతున్న కంట్రీస్లో ఒకప్పుడు కంప్యూటర్స్ కొత్త కాలంలో 95, 96 ఆ టైంలో బ్యాంక్స్లో కంప్యూటర్లు పెడితే బ్యాంకుల ముందు ధర్నాలు చేశారు. ఏమని, ఒక కంప్యూటర్ వస్తే 10 మందికి పనిపోతుంది, అందుకని కంప్యూటర్లు వాడకం వద్దని చెప్పేసి ధర్నాలు చేశారు. మరి ఈ రోజున కంప్యూటర్ లేని బ్యాంక్ ఏమైనా మనం చూడగలమా? మా గోదావరి జిల్లాలో అమ్మ ఈ వరి నాటు కోసేటువంటి యంత్రాలు వచ్చాయి కదా, యంత్రాలు వచ్చిన కొత్తలోని రోడ్డుకి అడ్డంగా పడుకుని వీళ్ళు కూలీలు, వాళ్ళకి కొన్ని పార్టీలు సపోర్టు, మాకు కూలీకి పోతుంది, మా కూలి పనులు దొరకవు, ఇటువంటి యంత్రాలతో చేంజ్ చేస్తే మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి అడ్డంగా పడుకున్నారు. ఈరోజు కుదురుద్దా? ఇలా కూలీలు దొరుకుతలేదు, యంత్రాలు దొరుకుతున్నాయి. ఏంటంది, మారుతుంది కాలం, ఖచ్చితంగా మారుతున్న కాలంతో పాటు ఈరోజు పొల్యూషన్ ఎక్కడ లేదు చెప్పమ్మా. ఒక 2-వీలర్ మోటార్ సైకిల్ తీసుకుంటే పొల్యూషన్ రావట్లేదా? కారు తీసుకుంటే పొల్యూషన్ రావట్లేదా? మనం ఉపయోగించే ప్లాస్టిక్తో రావట్లేదా? మనం తినేసే పదార్థాలు ఉన్నాయి వేస్ట్, దాంతో పొల్యూషన్ రావట్లేదా? ప్రతిదీ పొల్యూషనే. పొల్యూషనే అనుకుంటే డెవలప్మెంట్ ఎలా కుదురుద్ది? ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు రైలు వచ్చారు మన ఏరియాల్లోనే పొగొట్టడంతో రైళ్ళు పొగతో చేసేవారు. అదిగో పొగ వస్తుంది, పొగ వల్ల పొల్యూషన్ వస్తుంది, అసలు రైలే వద్దనుకుంటే ఈరోజు ప్రయాణాలు ఉండవుగా అని అంటుంది. కానీ డెవలప్మెంట్ అన్నది మనిషి ఆధారకంగా డెవలప్మెంట్ జరగాలి. ఖచ్చితంగా ఒక పక్కన ఇటువంటి పరిశ్రమలు వచ్చినప్పుడు కావచ్చు, ఏదైనా కాదు, దానికి తగ్గట్టుగా పర్యావరణం మీద కూడా ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి. మొక్కలు పెంచడం, చెట్లు పెంచడం, మొక్కలు నాటడం, అటువంటి కార్యక్రమాలన్నీ చేయడం, ప్రజల అవేర్నెస్ తీసుకురావడం. ఇప్పుడు వేస్ట్ మేనేజ్మెంట్ వచ్చింది, చెత్త నుంచి కూడా మనం వ్యర్థాలకు సంపద సృష్టిస్తున్నారు. అంటే ఒక పక్క నుంచి ప్యారలల్గా ఖచ్చితంగా నష్టం ఉంటుంది, ఆ నష్టాన్ని భర్తీ చేసే విధంగా కూడా పాలకులు ప్రజలు కంబైన్డ్గా చేసుకుంటే అసలు వద్దు అంటే ఏ డెవలప్మెంట్ అవ్వదు. నేనంటే ఈ రోజున వైజాగ్ డేటా సెంటర్ కావచ్చు, ఇదివరకైతే సెంట్రలైజ్ అయ్యేది, ఇప్పుడు అంతాను అన్ని చోట్లకి అభివృద్ధి జరిగేలాగా. ఇప్పుడు అమరావతిలోనేమో క్వాంటమ్ వ్యాలీ వస్తుంది, అలాగే ఇప్పుడు కర్నూలు, చిత్తూరు జిల్లా, రాయలసీమ జిల్లాల్లో అనేవి రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించినటువంటి వస్తున్నాయి. తర్వాత ఏమో ఈ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు వస్తున్నాయి. ఏ ప్రాంతానికి తగ్గట్టుగా ఆ ప్రాంతాలు, మన గోదావరి జిల్లాలకు వచ్చేసి డిఫెన్స్ సెక్టార్కి సంబంధించినటువంటిది అది వస్తుంది. అతను వ్యవసాయదారులతో పరిశ్రమలు వస్తున్నాయి. ఏంటంటే రాష్ట్రం మొత్తం ఉమ్మడి 13 జిల్లాలు, ఇవాటి 26 జిల్లాలు, ఉమ్మడి 13 జిల్లాల్లో ఏ ప్రాంతానికి తగ్గట్టుగా పరిశ్రమలు వస్తున్నాయి. మన ఆంధ్రప్రదేశ్కి ఒకటే కొరత, ఎప్పుడైనా సరే నేను అనుకోవడం, మన ఆంధ్రప్రదేశ్కి వరదలు వస్తాయి, లేకపోతే తుఫాన్లు వస్తాయి, లేకపోతే ఈ ముంపు ఇవన్నీ అంటారు చూశారు కదా, వీటికంటే అత్యంత ప్రమాదం ఏదన్నా ఉందంటే నిరుద్యోగం. ఏటా కొన్ని లక్షల మంది ఉద్యోగులు మన విద్యార్థులు బయటకు వస్తున్నారు. వాళ్ళకి ప్రభుత్వాలు ఉద్యోగాలు ఎప్పుడు ఇవ్వదు. ఒకటే గుర్తుంచుకోవాలి, ప్రభుత్వాలు ఎవరికి ఉద్యోగాలు ఇవ్వరు, కొత్త ఉద్యోగాలు సృష్టించరు, ఉద్యోగాలు ఖాళీలు భర్తీలు చేస్తారు, రిటైర్ అయిపోయిన ప్లేస్లో భర్తీలు చేస్తారు. అంతేకాని కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ ఉద్యోగాల కల్పన ఉండదు. ఇప్పుడు నిరుద్యోగ యువతకి అందరికీ కూడా ఉపాధి కల్పించాలంటే పరిశ్రమలు రావాలి. పరిశ్రమలు కూడా పొల్యూషన్ కంట్రోల్ చేసుకుంటా
అంటే ఇప్పుడు ఉన్నాయి ఫార్మా కంపెనీస్ ఉన్నాయి, ఫార్మా కంపెనీస్ కూడా వ్యర్థాలు వెళ్తాయి. అవును సార్. అదే అంటుంది, ఎక్కడికెక్కడ దానికి ఆల్టర్నేటివ్ ఏదో చూపించుకుంటా, పర్యావరణానికి ఇబ్బంది కలగకుండా అది చేసుకుంటానే ఈ కూడా డెవలప్మెంట్ చేసుకుంటే రాబోయే రోజుల్లో మన రాష్ట్రంలో ఉన్నటువంటి యువత బయట రాష్ట్రాలకి ఇతర రాష్ట్రాలకి ఇతర దేశాలకి వెళ్ళవలసిన అవసరం లేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఖచ్చితంగా అద్భుతమైనటువంటి ఆంధ్రప్రదేశ్ ఏర్పడుతుంది. దానికి ఏదో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు మాకు కష్టపడినంత మాత్రం సరిపోదు. ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాలు, యువత, ప్రజలు అందరూ ఐక్యంగా ఉంటే ఆంధ్రప్రదేశ్ వైపు ప్రపంచం అంతా చూస్తుంది. అటువంటి అద్భుత ఆంధ్రప్రదేశ్ ఏర్పడుతుందని చెప్పి నమ్మకం ఉంది నాకు. నెంబర్ 1 ప్లేస్లో నిల్చుంటుంది. అది ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్.